అందరికీ నమస్కారం. ఇవాళ కొండాపూర్ ప్రాంతంలో మరి ఇఫ్తార్ విందుకు విచ్చేసిన మన పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మనందరి ప్రియతమ నాయకులు మా తన్నీరు హరీష్ రావు గారికి, అదే రకంగా మరి ఎమ్మెల్యే గారు పోయినప్పటి నుంచి మరి ఈ శేర్లింగంపల్లి బాధ్యతలన్నీ తీసుకొని ఇన్ఛార్జ్గా ప్రతి ఒక్క చిన్న ప్రోగ్రాం నుంచి పెద్ద ప్రోగ్రాం వరకు అటెండ్ అవుతూ తన నియోజకవర్గం లాగా భావిస్తూ ముందుకు పోతున్న మా మాధవరం కృష్ణారావు అన్న గారికి, ఇక్కడ మాతో పాటు విచ్చేసిన మరి ఇంత పెద్ద ప్రోగ్రాం మరి దీనికి కారకులైన అల్లావుద్దీన్ పటేల్ గారికి, మరి వారితో పాటు ఇప్పుడే బొబ్బాన్ అవతమ్మ వచ్చింది, మరి రవి గారు, మరి సురేష్ గారు, మా ప్రభాకర్ అన్న, అందరూ కూడా హరీష్ అన్న, ఇక్కడ విచ్చేసిన అందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇక్కడికి విచ్చేసిన మరి మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరూ కూడా గమనిస్తుంటారు, మరి ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకున్నా కూడా మరి ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నది, ఆ ప్రభుత్వం ఆ ప్రజల యొక్క సమస్యలు తీరుస్తున్నది కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులే. అది ఎమ్మెల్యేలు ఉన్నా ఎమ్మెల్యే లేకున్నా, ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకున్నా తెలంగాణకు శ్రీరామ రక్ష అనేది ఏదైనా ఉందంటే అది ఉత్త కేసీఆర్ గారి నాయకత్వం, మరి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మీరు ఇప్పుడే మరి పెద్దలు చెప్పిండ్రు, మా నాగరాజన్న చెప్పిండు, ఏ సమస్య ఉన్నా కూడా మరి అల్లావుద్దీన్ పటేల్కి ఫోన్ చేయగానే సొంత ఖర్చు పెట్టుకొని మరి ఆ సమస్యలు తీర్చడం జరుగుతుందని. మరి అంత మంచి నాయకులు ఇక్కడ ఉన్నప్పుడు ఎవరు ఉన్నా లేకున్నా కూడా మనకు ఏ రకమైన కష్టం వచ్చినా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం మీతో పాటు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇట్లాంటి పవిత్ర మాసంలో రంజాన్ మరి మనందరి మధ్యలో ఇఫ్తార్కి అటెండ్ అయిన మా తన్నీరు హరీష్ రావు గారికి మరొక్కసారి స్వాగతం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇట్లాంటి మరొక్కసారి చెప్తున్నా, ఏదైనా కూడా మీరు కూడా ప్రజల్లో రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి గత 10 సంవత్సరాల పాలన ఎట్లా ఉంది, ఈ 2.5 సంవత్సరాల పాలన ఎట్లుందో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్రజలను ఒక్కసారి ఆలోచించుకోవాలి అని చెప్పి ప్రజలకు ఆ ఒక్క మాట చెప్తే చాలు, మనం తప్పకుండా ఈ శేర్లింగంపల్లి ప్రాంతంలో అన్ని కార్పొరేటర్లు గెలిచే అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మైనారిటీ సోదరులంటే కేసీఆర్ గారు ఏ రకంగా చూసుకున్నారు, ఎంత బాగా మీకు సంబంధించిన ఈ ముందు మన ప్రభుత్వం రాకముందు ఎట్లుండే, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మైనారిటీ సోదరులకు ఎంత మంచి చేసిండ్రో ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అల్లావుద్దీన్ పటేల్ గారికి మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.